ఏం చేస్తున్నావు? కందిపొడి అమ్మా. కందిపొడా? ఏంటి, ఎలా ప్రాసెస్ ఏంటి? కేజీ పప్పు ప్యాకెట్, ఇది కేజీ కందిపొడి పప్పు. ఇది బాగా వేగాలి. సిమ్ లోనా హై ఫ్లేమ్? హైలోనే వేగాలి. పచ్చి వాసన కొంచెం ఉన్నాయి బాగోదు అసలు. అలా అయితే లో ఫ్లేమ్ లో వేయితే మంచిది. మధ్యలోన స్లో పెట్టాలి. ఏగడంలో చూసుకోవాలి, లేకపోతే పసర వాసన వచ్చేస్తుంది, అసలు బాగోదు అసలు. దీనికి అనమాట ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు జీలకర్ర వేయాలి, కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు సరిపోదు, ఎండ పెట్టి ఉంచుకోవాలి పచ్చిది కాకుండా. కరివేపాకు వేయాలి, అంటే ఇది ఏగిన తర్వాత తీసి ఏటిగా వేపాలి. దాని తర్వాత ఇంగు కూడా వేయాలి. ఇంగు కొంచెం ఎక్కువే పడుతుంది. ఏగిన తర్వాత ఎక్కువ వేయాలి. ఇక అయింది ఫ్రై, సరిపోద్ది. ఇక ఇలా ఏగి సరిపోద్ది. చాలా టైం పడుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇలా సరిపోద్ది ఆగడం. ఇలా సరిపోద్ది. చల్లారలా ఇలా ఏగాలి. అలాగే పసర వాసన లేకుండా ఏగాలి. ఇగో జీలకర్ర, ఇగో ఇది కూడా ఏగాలి. 3 స్పూన్లు, పెద్ద స్పూన్ తోటి 3 స్పూన్లు వేయాలి. కేజీ కందిపప్పు. ఇది కూడా బాగా వేగాల. ఇది బాగా వేసిన తర్వాత ఇందులో ఉంపియాలంట. ఇంగు కూడా వేయాలి. ఇందులో స్మెల్ వస్తుంది బాగా. ఈ మాత్రం సరిపోద్ది ఇంగువ. ఇది కూడా వేగాలి. వేగిన తర్వాత వాటర్ పట్టుకుంటు ఈ పప్పులో వేసుకోవాలి. ఇంకా ఎండబెట్టింది అయినా సరే వేపాల. వేపించిన తర్వాత అందులో మళ్ళీ మిక్స్ చేసి అది గ్రైండ్ చేయాలా. గ్రైండ్ చేసుకుని పిండి అనమాట ఇది జల్లించుకోవాలి. ఇలాగా ఇందులోన పిండి జల్లించుకోవాలి. ఈ మూరెలు తీసేయాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కారం, ఎండుమిరపకాయలు ఇవి కూడా వేపాలి. నేను తొలి మొలమాకు పొడి చేసినప్పుడు 2టికి అయిపోద్దని చేస్తాను. ఈ కారం కూడా తగినంత వేసుకోవాలి. ఎండుమిర్చి పొడి ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసి మిక్సీ కొట్టిన పొడి అనమాట ఇది. ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే ఇప్పుడే కందిపప్పు వేగిన తర్వాత, జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేపేసి మొత్తం మిక్సీ కొట్టేసుకోవచ్చు. నేను దానికి ముందు ములమాకు పొడి చేసినప్పుడు ఎక్కువ చేసాను ఆ కారం. దీనికి కూడా అయిపోద్ది కదని చెప్పేసి ఈ శుభ్రం కలిపేసి వేడన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటది. సూపర్గా ఉంటది. అన్నంలో కలుపుకుంటే బాగుంటది. ఇది నెయ్యి వేసుకొని వేడి అన్నం ఈ గుండ వేసుకొని, వేడన్నంలో ఈ గుండ వేసుకొని నెయ్యి వేసుకొని, నూనెనా పర్వాలేదు, ఫిల్టర్ నూనె వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటది.